వెల్కమ్ టు అవర్ టీవీ. నేను శివరామకృష్ణ. ప్రస్తుత రోజుల్లో క్యాన్సర్ ట్రీట్మెంట్కి రోబోటిక్ సర్జరీ ఎంతవరకు ఉపయోగపడుతుంది? లేటెస్ట్ ఎక్విప్మెంట్తో రోబోటిక్ సర్జరీ ఎక్కడెక్కడ చేస్తారు అని చెప్పి ఆంకాలజిస్ట్ డాక్టర్ రమేష్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే సార్. నమస్తే, నేను డాక్టర్ రమేష్, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్, మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, విశాఖపట్నం. ఈరోజు మనకి చాలా సాధారణంగా అంటే అందరూ అడిగే ప్రశ్న, అసలు రోబోటిక్ సర్జరీ ఇప్పుడున్న ఒక లేటెస్ట్ సర్జికల్ అడ్వాన్సెస్లో ఒకటి. ఈ రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి, నిజంగా క్యాన్సర్ సర్జరీలో ఈ రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీస్ నిజంగా క్యాన్సర్కి ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది చాలామందికి ఉన్న అనుమానాలు. ఇంకా రోబోటిక్ సర్జరీ అంటే అది రోబోట్ చేస్తుందని, నిజంగా అది సర్జన్ కాదు రోబోట్ చేస్తుందని కొంతమందికి ఈ అపోహలు ఉంటాయి. అది దాని గురించి మేము పూర్తి వివరాలు మనం ఈరోజు తెలుసుకుందాం. డాక్టర్ గారు, అసలు రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి? రోబోటిక్ సర్జరీ అనేది మనం మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీలో ఒకటి. అంటే మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ అని అంటే శరీరంలో కోత లేకుండా మనం చిన్న చిన్న రంధ్రాల ద్వారా ఈ రోబోటిక్ పోర్ట్స్ని మనం పెట్టి ఈ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ని మనం పేషెంట్కి అటాచ్ చేయడం జరుగుతుంది. వాటిని సర్జన్ కన్సోల్లో నుండి కంట్రోల్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఇది ఒక మినిమల్ ఇన్వేజివ్ సర్జరీలో ఒక టైప్. ట్రెడిషనల్గా మనకి మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అని అంటే లాపరోస్కోపిక్ సర్జరీ ద్వారా మనం ఇంతవరకు జనరల్ సర్జరీ ఆపరేషన్లు కానీ, క్యాన్సర్ ఆపరేషన్లు కానీ, గైనిక్ ఆపరేషన్ కానీ చేయడం జరుగుతూ ఉంటుంది. సేమ్ అటువంటిదే ఈ రోబోటిక్ సర్జరీ. కాకపోతే దీంట్లో ఈ రోబోటిక్ సర్జరీలో ఈ రోబోటిక్ ఆర్మ్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవి పేషెంట్కి మనం డాక్ చేయడం జరుగుతూ ఉంటుంది. వాటిని సర్జన్ కంట్రోల్ చేస్తారు. అంటే ఇది పూర్తిగా సర్జన్ చేత చేయబడే సర్జరీని కాకుండా రోబోట్ మాత్రం తను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ చేయదు. డాక్టర్ గారు, అసలు రోబోటిక్ సర్జరీ ఎక్కడెక్కడ చేయొచ్చు? రోబోటిక్ సర్జరీ అనేది పూర్తిగా లాపరోస్కోపిక్ సర్జరీ మనం ఎక్కడ చేయగలుగుతామో అక్కడ అన్ని చోట్ల మనం రోబోటిక్ సర్జరీ ద్వారా మనం శస్త్రచికిత్స చేయవచ్చు. అంటే అబ్డామిన్లో చేసే ప్రతి సర్జరీని, థొరాక్స్లో చేసే సర్జరీని, అంటే ఈసోఫేగస్ కానీ, లంగ్ ఆపరేషన్స్ కానీ, ఇంకా మిడేషనల్ ట్యూమర్స్ కానీ, ఇంకా హెడ్ అండ్ నెక్ సర్జరీస్, స్పెషల్గా కొన్ని బేస్ ఆఫ్ ది టంగ్ ట్యూమర్స్ అంటాం. అంటే నోట్ లోపల మనం సరిగా యాక్సెస్ చేయాలన్నమాట. అటువంటి చోట్ల ఈ రోబోటిక్ సర్జరీ ద్వారా పూర్తిగా మనం రిమూవ్ చేయవచ్చు. ఇంకా అబ్డామిన్, పెల్విక్ ట్యూమర్స్ కానీ, ఇంకా ఎస్పెషల్లీ ఈ ప్రోస్టేట్ క్యాన్సర్కి రోబోటిక్ సర్జరీ ద్వారా మనం చాలా చక్కగా ప్రోస్టేట్ సర్జరీస్ చేయడానికి వీలవుతూ ఉంటుంది. ఇంకా ఏ సర్జరీ అయినా సరే లాప్రోస్కోపిక్ ద్వారా ఏది చేయగలుగుతామో ప్రతి ఒక్కటి రోబోటిక్ ద్వారా చేయగలుగుతాం. డాక్టర్ గారు, ఈ రోబోటిక్ సర్జరీ అడ్వాంటేజెస్ ఏంటి అసలు? రోబోటిక్ సర్జరీ నిజంగా లాప్రోస్కోపిక్ సర్జరీ కంటే చాలా దీంట్లో టెక్నాలజీ అడ్వాన్స్ అయిపోద్ది. దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే దీని యొక్క హై ప్రిసిషన్, అంటే లాప్రోస్కోపిక్ అంటే ఎక్కువ ప్రిసిషన్ ఉంటుంది. దానివల్ల చాలా కాంప్లెక్స్ ప్రొసీజర్స్ మనం చేయడానికి జరుగుతూ ఉంటుంది. ఇంకా దీంట్లో 3D విజన్, ఇంకా దీంట్లో ఉన్న ఈ ట్రెమర్ రెడ్యూసింగ్ టెక్నాలజీ అనమాట. అంటే హ్యాండ్ షేక్ అవ్వడం కానీ అటువంటిది ఏమి ఉండదు. ఇంకా దీని యొక్క రేంజ్ ఆఫ్ మూమెంట్, ఇన్స్ట్రుమెంట్ రేంజ్ ఆఫ్ మూమెంట్ కూడా చాలా వైడ్ రేంజ్ ఆఫ్ మూమెంట్ ఉంటుంది. సో చాలా ఎంత కాంప్లెక్స్ సర్జరీ అయినా ఈ రోబోటిక్ సర్జరీ ద్వారా, ఈ రోబోటిక్ అసిస్టెడ్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ ద్వారా చాలా సులభంగా చేయడానికి వీలవుతూ ఉంటుంది. డాక్టర్ గారు, ఈ లాప్రోస్కోపిక్కి రోబోటిక్ సర్జరీకి తేడా ఏంటి అసలు? ఇందాక నేను చెప్పినట్లుగా ఈ లాప్రోస్కోపిక్లో ఉన్న ఏవైతే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం రోబోటిక్ సర్జరీలో మనం ఓవర్కమ్ చేయవచ్చు. అంటే ఈవెన్ లాప్రోస్కోపిక్ సర్జరీలో దాని ఏవైతే ఇన్స్ట్రుమెంట్ టిప్స్ ఏవైతే ఉంటాయో వాటి రేంజ్ చాలా తక్కువగా ఉంటుంది, డిగ్రీస్ అనమాట, రొటేషన్. అవన్నీ కూడా ఇప్పుడు రోబోటిక్ సర్జరీ ఆర్మ్ ఎండ్స్ చాలా ఈవెన్ 270 to 360 degrees రొటేషన్ ఉంటుంది. వాటి ద్వారా ఇంకా వాటి యాక్సెస్ వైడ్ రేంజ్ ఆఫ్ మూమెంట్ వల్ల చాలా డీప్ ఏరియాస్ కూడా మనం ఈవెన్ ఎస్పెషల్లీ ప్రోస్టేట్లో కానీ, ఏవైనా డీప్ పెల్విక్ ట్యూమర్స్లో కానీ చాలా దగ్గరగా మనం కెమెరా సర్జన్ కంట్రోల్లో ఉండటం వల్ల ఈ ఇన్స్ట్రుమెంట్ కూడా వాటి యొక్క ఈ రొటేషన్ కానీ ఏదైనా కూడా చాలా ఎక్కువ రొటేషన్ ఉండటం వల్ల చాలా దగ్గరగా వెళ్ళి మనం చూస్తూ ఏదైనా చిన్న బ్లీడింగ్ కానీ కంట్రోల్ చేస్తూ మనం ఆ ట్యూమర్స్ని ఏవైతే దాన్ని సులభంగా రిమూవ్ చేయవచ్చు.
ఇంకా లాప్రోస్కోపీ కంటే ఎక్కువగా ఈవెన్ ఈ రోబోటిక్ సర్జరీలో పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ చాలా తక్కువగా, ఈవెన్ బ్లడ్ లాస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ సర్జరీస్ తర్వాత పేషెంట్స్ రికవరీ కూడా అంతే ఫాస్ట్గా ఉంటుంది. యూజువల్గా మేము రోబోటిక్ సర్జరీస్ చేస్తే పేషెంట్ని రెండో రోజు కానీ మూడో రోజు కానీ ఈజీగా డిశ్చార్జ్ చేయడానికి వీలుగా ఉంటారన్నమాట. డాక్టర్ గారు, అసలు ఈ రోబోటిక్ సర్జరీ అంటే ఎక్స్పెన్సివ్ అంటారు. అసలు ఈ పేషెంట్స్కి మీరు ఎలా అడ్వైస్ చేస్తారు? అసలు ఏం చెప్తారు మీరు అసలు? మీరు అనింది కరెక్టే. రోబోటిక్ సర్జరీ ప్రజెంట్ ఉన్న రోబోటిక్ సర్జరీ మిషన్ కాస్ట్ కానీ దానివల్ల కొంచెం ఎక్స్పెన్సివే. కానీ మనం కనుక పేషెంట్ స్టేతో కనుక కంపేర్ చేస్తే ఓపెన్ సర్జరీస్ చేసినప్పుడు పేషెంట్స్ వాళ్ళకి లార్జ్ వూండ్స్ ఉంటాయి అబ్డామిన్ మీద. దానివల్ల పేషెంట్స్ హాస్పిటల్లో వారం నుంచి 10 రోజులు ఉండిపోవాల్సి ఉంటుంది. అలాగా మనం కనుక ఎక్స్పెన్సెస్ ఒకవేళ ఏమైనా వేరే ఏదైనా కాంప్లికేషన్స్ కానీ ఎక్కువగా ఉన్నా కూడా, వూండ్ ఇన్ఫెక్షన్ కానీ ఎక్కువగా ఉన్నా కూడా ఎక్కువ రోజులు హాస్పిటల్ స్టే చేయాల్సి వస్తుంది. దాంతో పోలిస్తే అలాగా హాస్పిటల్ స్టే తగ్గిపోవడం వల్ల ఓవరాల్గా ఈ రోబోటిక్ సర్జరీ చేసినా కూడా కాస్ట్లో పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ రాదు. సో ఎక్కడ పాసిబిలిటీ ఉన్నా మేమైతే అందువల్లనే పేషెంట్స్కి వాళ్ళకున్న పోస్ట్ ఆపరేటివ్ రికవరీ కానీ ఈ అడ్వాంటేజ్ వల్ల ఫస్ట్ ఎక్కడ ఫీజిబిలిటీ ఉంటే అక్కడ రోబోటిక్ సర్జరీని అడ్వైస్ చేస్తూ ఉన్నాము. సార్, ఇంకా లేటెస్ట్గా రోబోటిక్ సర్జరీలో ఏంటంటే వచ్చే ఈ మధ్య కాలంలో ఈ రోబోటిక్ సర్జరీలో ఉన్న అది క్రమంగా ఫస్ట్ ఇది స్టార్ట్ అయినప్పుడు కేవలం యూరలాజికల్ సర్జరీస్లో ఎస్పెషల్లీ ప్రోస్టేట్కి మాత్రం చేస్తూ ఉండేవాళ్ళు. క్రమేపీ ఇది క్యాన్సర్ సర్జరీస్, థొరాక్స్లో థొరాసిక్ ట్యూమర్స్ అంటే మీడియాస్టమ్ ట్యూమర్స్ ఇవన్నీ కూడా అంటే ప్రతి ఒక్కటి చేస్తున్నాం. ఇంకా దీంట్లో ఉన్న న్యూ అడ్వాంటేజ్ ఏంది అని అంటే ఇంకా సెంటినల్ నోడ్ బయాప్సీ కూడా మనం దీంట్లో తీయవచ్చు. అంటే దాంట్లో ఉన్న అన్ని ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ వల్ల మనం చాలా సులభంగా ఎంతో క్లిష్టమైన ఆపరేషన్లు మనం చేయడానికి వీలవుతుంది. అంటే ఇప్పుడు నార్మల్ సర్జరీకి దీనికి ఏది సజెస్ట్ చేస్తారు ఇప్పుడు పేషెంట్కి? ఇప్పుడు కొత్తగా వచ్చిన పేషెంట్స్ కానీ ఎవరికైనా ఎక్కడైనా సరే ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఏ పేషెంట్కైనా మేము సేమ్ సర్జికల్ ఆంకలాజికల్ ప్రిన్సిపల్స్తో సర్జరీ చేయాలి. అది ఒకప్పుడు ట్రెడిషనల్గా ఓపెన్ సర్జరీస్ ఉండేటివి. క్రమేపీ దాని తర్వాత లాప్రోస్కోపిక్ సర్జరీస్ వచ్చాయి. సేమ్ అవుట్కమ్తో మనం లాప్రోస్కోపీ సర్జరీ చేసేవాళ్ళం. ఇంకా లాప్రోస్కోపీలో ఉన్న డిఫికల్టీస్ అన్నీ కూడా రోబోటిక్ సర్జరీలో ఇంకా తగ్గిపోయాయి. సో ఇంకా రోబోటిక్ సర్జరీలో సేమ్ ఏదైనా క్యాన్సర్ సర్జరీని అదే సర్జికల్ అవుట్కమ్తో మనం ఇంకా సులభంగా చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఎవరైనా వస్తే మేము ఫస్ట్ ఆప్షన్గా వాళ్ళకు ఉన్న దాంట్లో చెప్తూ ఉంటాం. కానీ కొన్ని లిమిటేషన్స్ వల్ల ఏవైనా కొంతమంది చేయించుకోలేకపోవచ్చు. బట్ మేమైతే ఆప్షన్స్ ఇస్తాము. బట్ ఇది చేయించుకుంటే డెఫినెట్గా బెటర్గా ఉంటుంది అని. చేయించుకుంటే కూడా చాలా మంచిది. అంటే నేను ఇందాక చెప్పినట్లుగా వాళ్ళకి ఓపెన్ సర్జరీస్ కానీ వేరే ఏదైనా సర్జరీ అంటే లాప్రోస్కోపిక్ సర్జరీలో ఒకసారి లాప్రోస్కోపిక్ సర్జరీలో ఏమైనా కన్వర్షన్ ఉంటుంది. ఆ కన్వర్షన్ రేటు కూడా రోబోటిక్ సర్జరీలో చాలా తక్కువగా ఉంటుంది. సో ఎవరైనా ఉన్నప్పుడు మేము ఫస్ట్ ఆప్షన్ రోబోటిక్ సర్జరీ చేయించుకోమని చెప్తాము. చేయించుకుంటే బెటర్ కూడా. రోబోటిక్ సర్జరీ సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రమేష్. అయితే దీనివల్ల ఏంటంటే యూజెస్ ఏంటి, ఏ విధంగా వాడతారని చెప్పి చాలా డీటెయిల్ రిపోర్ట్ అయితే డాక్టర్ గారు చెప్పడం జరిగింది. మరిన్ని హెల్త్ అప్డేట్ కోసం చూస్తానండి ఆర్టీవీ హెల్త్. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.